అన్నా ఒకటే చెప్తా, రాముడు భీముడు ప్రభాస్ అన్న దేవుడు ఒకటే అన్న. సల్లార్ ఊచా కోత ప్రభాస్ అన్నని ఎలా చూపించాలో అలా చూపించిన డైరెక్టర్ గారు సార్, మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. మా ప్రశాంత్ నీల్ గారు డైరెక్టర్ గారు మా ప్రభాస్ అన్న మేనరిజం ఎలా చూపించాలో అలా చూపించండు. చాలా సినిమాలు వచ్చినాయి పోయినాయి, కానీ మా ప్రభాస్ అన్న ఎలా కొట్టిండు, ఎలా నరికిండు, ఒక్కొక్కరు నరుకుతా ఉండే తలలు చెయ్యిలు. అసలు ఇది రా ప్రభాస్ అన్న అంటే ఇదే, ప్రభాస్ అంటే ఇది అనిపించున్నారు. ఏంది నా సినిమా, అబ్బా అసలు నా మైండ్ పోయింది. అసలు కేజీఎఫ్ ముందు ఇది పనికొస్తుందా? కేజీఎఫ్ బాబర్ రికార్డ్ పక్కకు పోతే అన్న దూసుకోబోతుంది, ఒక తుఫాన్ లేక దూసుకోబోతాను. ఎందుకంటే రికార్డులు కూడా అన్న బద్దలు అయిపోతాను. ఎందుకంటే అన్న ప్రభాస్ అని ఆది పుష్పం, మళ్ళీ రాధేశ్యామేశ్వరం దల్లూరు, దీంట్లో ఉర్రా మా సూచ కోత నా గుద్ద రాబో నీ అమ్మ నరికేసాను. ఇగో అన్న సల్లార్ గురించి ఎవరైనా నెగిటివ్ అయితే నూకుతా నా కొడకలరే. ప్రభాస్ అన్న గురించి నెగిటివ్ కానీ నూకే ఒకటే నూకుతా. ఎందుకంటే కష్టపడి తీసిన మంది లాగ్ అన్న. లాగ్ అంటే ఫస్ట్ హాఫ్ స్లో అంటే జర్ర స్లో ఉంటుందా, సెకండ్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ జర్ర స్లో ఉంటుంది, సెకండ్ హాఫ్ అంటే అన్ని రిలీజ్ చేయాలి కదా. ఇది అన్న ఇది పార్ట్ 1 కదా, అందరి క్యారెక్టర్ ఎవరు ఏంది క్యారెక్టర్ అని తెలుసుకోవాలంటే సినిమా జర స్లో ఉంది అంటే ఫస్ట్ హాఫ్ స్లో ఉంటుంది. సెకండ్ హాఫ్ లో తెలుసు అన్న, సెకండ్ హాఫ్ లో నరుకుతాడన్నా ఊచా కోత. ఒక్కొక్కడికి రాడ్డు కాదు నరుక్కుంటా, కత్తులతో లేచిపోతానా. అసలు నేను ప్రభాసం ఎప్పుడు చూడలే అన్న. వచ్చేసింది ఆ ఫైట్స్ కి పిచ్చి పిచ్చి ఎక్కిందా సినిమా. ఇది అన్న సినిమా అంటే ఇదే, ఇది అంటే కొట్టాడు ప్రభాస్ మాత్రం గట్టి ఎట్టి కొట్టినాడు. ఎందుకంటే అన్న ప్రభాస్ అన్న మేనరిజం, ఆయన బాడీ, ఆయన బ్లడ్ దీంట్లో చూపించింది సూపర్ గా. నాకైతే బాగా నచ్చింది అన్న సినిమా మాత్రం సూపర్ గా, సూపర్ మూవీ అన్న. సీజ్ ఫైర్ ఇంత యాక్షన్ ఉంటే నెక్స్ట్ వచ్చే పాట ఇంకా హైలైట్ ఉంటుంది. గూస్ బంప్స్ అన్న. గుడ్ మూవీ, సూపర్ హిట్ భయ్యా, సూపర్ సూపర్ అదిరిపోయింది. చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. మ్యాడ్ అంటే మ్యాడ్ పీక్స్, చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది, చాలా బాగుంది. ప్రభాస్ అంటే ఇన్ని రోజులు చూసిన ప్రభాస్ వేరు, ఇప్పుడు వేరు. మన వింటేజ్ ప్రభాస్ ఎంత కావాలి, ఎలా కావాలనుకున్నాడో బరాబర్గా అంతే ఇచ్చాడు. ఎలివేషన్స్ కానీ డైలాగ్స్ కానీ ప్రశాంత్ నీల్ రాసుకున్న స్క్రిప్ట్ రాసుకోవడం ఎక్కెత్తు, ప్రతి ఒక్క డైలాగ్ కి విజువలైజేషన్ గా ఇచ్చే గూస్ బంప్స్ సీన్స్ మొత్తం అల్టిమేట్. సెకండ్ హాఫ్ అయితే అసలు సీట్లలో కూర్చోపోయా. ఫస్ట్ హాఫ్ లో డైరెక్ట్ క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్స్ మీకు జస్ట్ ఫస్ట్ హాఫ్ లో అందరినీ ఎంటర్ చేస్తారు. సెకండ్ హాఫ్ నుంచి మాత్రం ఒక్కరి సీట్ లో కూర్చుంటే డాన్స్ ఎట్లయితే అట్లా. యాక్షన్ సీన్స్ మాత్రం ఏ రేట్ అన్నారు కాబోయా, ఏ రేట్ కాదు. కేజీఎఫ్ అంటే మించిన, కేజీఎఫ్ మించుడు కాదు భయ్యా. అసలు 2000 కోట్లు నువ్వు థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చినావంటే ఏం మాట్లాడలేవు, మర్చిపోతావు అట్లుంటాయి. ఎవ్రీ సీన్ కానీ ఎవ్రీ గూస్ బంప్స్. బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ్యా. బీజిఎం రేటింగ్ 10 కి 10 కాదు, 10 కి 100 కి 1 లాక్ కూడా ఇవ్వచ్చు. అంత బాగుంది. వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాండ్ మాత్రం ఫ్రెండ్ కోసం ఎంత ఏమైనా చేస్తాడు. ఫ్రెండ్ కోసం ఎట్లా చేస్తాడంటే ఇంకా చెప్పొద్దు, ఒక కీ పాయింట్ ఉంటుంది అది చెప్పొద్దు. అక్కడికైనా ఫ్రెండ్ తర్వాత ఎవరైనా